That it feels right, it feels right, it feels right. Yeah, I can only say that it feels right, it feels right, it feels right. Yeah, I can only say that it feels right. That it feels right. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకట గారు. ఈరోజు మనం ఆడబోతుంది వచ్చేసి బిఆర్ ర్యాంక్ అండి. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం, అలా అంతా ఎందుకు స్టార్టింగ్ నుండి అని చెప్పేసి గేమ్లోకి వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తున్నాం వీడియోని. అండ్ గాయ్స్, మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడు గేమ్స్ అంతా కూడా మీకు క్లియర్గా వినపడుతున్నాయి కదా. అండ్ కొత్త రికార్డర్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న రికార్డర్ వచ్చేసి గ్లిప్ రికార్డర్. మీరు కూడా కావాలంటే వాడుకోండి. ప్లస్లో గ్లిప్ అని ఒకసారి చాలు గాయ్స్. దీనికి మీకు పెద్ద తెలియని అవసరం ఏం లేదు, ఎట్లా వాడాలి ఏందని తెలిసి చాలు. అది కొంచెం తెలిసే చాలు గైస్, మీరు వాడేయచ్చు దీన్ని కూడా. అండ్ స్టార్టింగ్లో ల్యాగ్ ఎందుకు వచ్చిందంటే రికార్డర్ అప్పుడే స్టార్ట్ చేసా కదా, స్టార్ట్ చేసినప్పుడు ఒక 3 minutes వరకు ల్యాగ్ అట్లానే ఉంటుంది. అండ్ గైస్, బ్రదర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గేమ్ సౌండ్స్ కూడా బాగా క్లియర్గా వినపడుతూ ఉండొచ్చు నా వాయిస్ కన్నా. ఇదే రికార్డర్లో ఉండే నాకు బాగా నచ్చిన ఫెసిలిటీ. అండ్ 1 minute మైక్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ పక్క టీం వాళ్ళు వాగుతూ ఉంటే మీకు వినపడుతుంది కదా. అది కూడా మైక్ మెయిన్ గేమ్ సౌండ్స్, గేమ్ మైక్ సౌండ్స్. అండ్ గైస్ P90 ఉంది కానీ నాకు నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ SC40 ఉంది కాబట్టి. బుల్లెట్స్ ముఖ్యం బిగులు. లెవెల్ 3 బ్యాగ్ దొరికేసింది మనకి స్టార్టింగ్లోనే, కాబట్టి ఎంతైనా లూట్ ఏరుకోవచ్చు. మ్యాక్సిమం లూట్ మనకి సరిపోయేంత లూట్ ఏరుకుంటున్నా నేను. ఎవడైనా కింద నుండి పైకి వెళ్ళి ఏరుకుంటాడు, కానీ నేనైతే పైకి వెళ్ళి కిందకు వస్తూ ఏరుకుంటున్నా. అండ్ గైస్ మీరు చూడొచ్చు, మీకు క్లియర్గా కనబడచ్చు క్వాలిటీ కూడా. ఇంతకుముందు ఎక్స్ రికార్డర్ల కన్నా కొంచెం తగ్గు ఉండొచ్చు. ఎక్స్ రికార్డర్లో ప్రాబ్లం ఏంటంటే మనం పాపప్ కనపడుతుంది ఇక్కడ పక్కకి, దాని ద్వారా మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది. లైక్ ఎట్లా డిస్టర్బెన్స్ అంటే గేమ్ సౌండ్స్ వినపడదు. నేను మైక్ పెట్టుకున్నా నాకు వినపడదు గేమ్ సౌండ్స్ మెయిన్. అంటే నాది ఎట్లాంటిది అంటే మైక్ నాకు వినపడదు గేమ్ సౌండ్స్, దీనికే టోటలీ మీకు వినపడుతుంది కానీ నాకు వినపడదు. అండ్ గైస్ మీకు చెప్పడం మర్చిపోయినాను, ఇప్పుడు నేను తీసుంది ఈ గ్లిప్ రికార్డర్లో కదా. గ్లిప్ రికార్డ్లో మీకు ఒక చిన్న ఇష్యూ ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కించుకొని వాడాలనుకుంటే 180 క్వాలిటీలో పెట్టుకోండి, 180pలో పెట్టుకోండి. 144 అది 4Kలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే పని చేయదు రికార్డరు. మీరు ఏమైనా చేయండి అది మాత్రం పని చేయదు. కాబట్టి మీరు 180లో అది 1080 ఉంటుంది కదా క్వాలిటీది, దాంట్లో పెట్టుకోండి. అంతేకాని 4K అల్ట్రాలో మాత్రం అస్సలుకి పెట్టుకోకండి, అస్సలు పని చేయదు ఫోను. మెయిన్ రికార్డ్ అయ్యేటప్పుడు కూడా మధ్యలో ఆగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ఎర్రర్ అని వస్తుంది మధ్యలో చాలాసార్లు వీడియో తీసేటప్పుడు, కాబట్టి అది మాత్రం పెట్టుకోకండి, మర్చిపోకండి. పెట్టుకుంటే మీకే రిస్క్. అండ్ ఈ వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పడానికి మీకు ఇంకొకటి ఉంటుంది. మీ గేమ్ ఆడతారు కదా, ఇక్కడ మీకు మనం కొట్టిన ఎనిమిది దగ్గర కింద గ్రీన్ కలర్లో ఒకటి కనపడుతుంది చూసిండ్రా, వీడియో రికార్డ్ అవుతుందని చెప్పి అదే అర్థం. ఓకేనా గైస్. అండ్ 600 ఉంది, 600తో మనం ఒక హిట్లీ తీసుకుందామా? వద్దులే, హెల్మెట్ తీసేసుకున్నా. హూగన్ తీసుకుందాం, హూగన్ బుల్లెట్స్ డబ్బులు వచ్చినప్పుడు తీసుకుందాం. హూగన్ మేరు ఇంపార్టెంట్ గైస్. కలహరి మ్యాక్సిమం కలహరిలోనే దొరుకుతుంది హూగన్, అంటే నాకు కలహరిలోనే దొరుకుతుంది హూగన్. అండ్ గైస్ చెప్పడం ఇంకొకటి మర్చిపోయిన, మా తమ్ముడికి కూడా ఛానల్ ఒకటి ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. రోహిత్ FF గేమర్ అని చెప్పి మనోడు అయిపోయింది. అండ్ గైస్ మనకి ప్రెసెంట్ 40 సబ్స్క్రైబర్లు ఉన్నారు చూసి, తొందరగా సబ్స్క్రైబర్ కౌంట్ బీట్ చేస్తారు. 40 మించి 100 తర్వాత 200 అట్లా దాటేయాలి గైస్ మనం సబ్స్క్రైబర్స్ కౌంట్. గన్లో హూక్స్ తీసుకున్నా. అరే ఎనిమీస్ పాప మన వాళ్ళని చంపేసిండ్రు గైస్, చాలా బాధగా ఉంది. ఎనిమీస్ మా వాళ్ళని మీరు చంపేశారు, మిమ్మల్ని నేను ఇప్పుడు చంపివాడు అని వచ్చాను. ఒకడు
అయిపోయింది ఒకడు. ఇంకొకడు దొరికితే ఇంకొకరిని కూడా వేసేద్దాం. ఇక్కడ ఉన్నాడు ఒకడు. ఇప్పుడు హెడ్ పడ్డది నాకు. అరే ఆడు నాకు, నేను నాకు. అరే అరే ఇట్లా వేయట్లేదబ్బా. కిల్లు కూడా రాలే ముందు. 2 కిల్ వచ్చింది కిల్లు. అరే నాకు ఇచ్చారు కొట్టేసినాం. అరే చచ్చిండు మావాడు. మనోడు కూడా అయిపోయింది అబ్బా. ఇద్దరు వచ్చిండ్రు పాపం. ఈ టైంలో మనం వచ్చింది అయిపోయింది అబ్బా మనోడు కూడా. నో ప్రాబ్లం, ఫస్ట్ రౌండేగా ఓడిపోయింది, ఏమీ కాదు, లైట్ తీసుకుందాం. ఒకటేగా రౌండ్ అయింది, ఇప్పటికి ఇంకొక రౌండ్ ఆడదాం. వేరు కదా సిఎస్. సిఎస్ వద్దు లేకపోతే లాన్ ఉల్ఫ్ ఆడదాం. చాలా రోజులైంది వీడియోలో లాన్ ఉల్ఫ్ కూడా రాకుండా. అంటే వీడియో ఎన్ని మినిట్స్ ఉందో చూడాలి. నాకు తెలిసి మినిమం ఒక 16 మినిట్స్ రావచ్చు వీడియో. లాన్ ఉల్ఫ్ ప్లస్ బిఆర్ కాబట్టి బిఆర్ ఎక్కువసేపు ఎక్కువసేపు. అండ్ సారీ గస్ ఓడిపోయినాం మనం. చాలా బాధగా ఉండేది. అండ్ ఈడోడ ఆకాశం వాట్ డెజర్ట్ ఈగల్. డెజర్ట్ ఈగల్ ఫస్ట్ M2 ఒక షాట్ చాలా ఉంటుంది. సారీ అది మంజుమల్ బాయ్స్లో కొత్త సాంగ్ వచ్చింది, ట్రై చేద్దాం అనుకున్నాను. ఇద్దరు ఒకటేసారి అయిపోయింది, లేకపోతే ఒకటే అయిపోయింది ఇప్పటికి. చాలా గ్రేట్. అది తెలియదేమో M2 బిగ్ వాల్ అప్పని ఓడగొట్టడానికి ఉంటుందని. చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్. అదే పక్క టీంలో ఒకటి వెళ్ళిపోయింది. అప్పుడే మనోడు పడిపోయింది షాట్. మనోడి చేతులు మనోడు పడిపోయింది, నా చేతులు మనోడు పడిపోయింది. ఇద్దరు వచ్చి ఇది చంపేసినాం. అండ్ గైస్ మీ గేమ్ సౌండ్స్ క్లియర్గా వినపడితే నా వాయిస్ క్లియర్గా వినపడకపోవచ్చు. 2 UMPలు ఒక సరే వద్దులే, 2 UMPలు వద్దులు కానీ ఒక ఉడ్పెకర్ UMP తీసా. UMP పవర్ ఏంటో చూపెడతా. కొత్త సెన్సిటీ గైస్ నాది చూపెడతా కానీ సెన్సిటీ వీడియో లాస్ట్లా బెస్ట్ సెన్సిటీ ఇప్పుడు నేను పెట్టుకుంది. ఇప్పుడే చూపెట్టాను సార్ వీడియో లాస్ట్ ఎందుకు కానీ. ఇదిగోండి సెన్సిటీ వచ్చేసి 182, 161, 161, 200, 200, 163 బాగా పడితే సెన్సిటీ మీరు పెట్టుకుని ఆడండి హెడ్లో. అంటే ఓల్డ్ సెన్సిటివిటీ వేరే ఇంతో ముందు ఉండేది గేమ్ సెన్సిటివిటీ, అది బాగానే పడుతుంది అది కూడా. కానీ నాకు ఇప్పుడు చేంజ్ చేయాలి కదా, మరి 1 ఇయర్ నుండి 2 ఇయర్స్ నుండి ఒకటే సెన్సిటివిటీ వాడితే ఏముంటుంది, అందుకే చేంజ్ చేసాను UMPని ఈ మధ్యనే. అండ్ మన కాస్ట్యూమ్ అయితే చేంజ్ చేసాం, ఇది బండిల్ చేంజ్ చేసా. ఏదో రేర్ బండిల్ అనుకుంటున్నా నేను. దీనికి ఈమోట్ కరెక్ట్ సెట్ అయింది బాల్. మనది 4 kills, మనోడిది 1 kill. ఎలా లేసేస్తా. సరే గైస్ ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. దట్స్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.